అంతరిక్ష పరిశోధనల వల్ల కూడా మన భారతదేశ ఖ్యాతి విపరీతంగా పెరుగుతుంది, చాలా సక్సెస్ అవుతాయి, అనేక రకాల ఉపగ్రహాలు మన ద్వారా ప్రయోగం కూడా జరుగుతుంది. ఇక సస్యాధిపతి గురుడు అవడం వల్ల ఏడు ప్రయోజనం అంటే కనుక అనేక రకాల పంటల యందు ఆసక్తి పెరుగుతుంది వ్యవసాయదారులకి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కువగా వాటికి ప్రచరణ పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, వాటి ధరలు పెరుగుతాయి. చాలామంది ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి బాగా లాభాలు కనపడతాయి. అలాగే శనగలు ఒకటి, గోధుమ ఒకటి, మిర్చి, ధనియాలు, పంచదార ఇవన్నీ కూడా విశేషంగా ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ బాగా పండించవచ్చు. అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ప్రభుత్వాలు దిగొస్తాయి, రాయితీలు ఇస్తాయి, అనేక రకాల ప్రయోజనాలు కలగజేస్తాయి, అనేక రకాల సబ్సిడీలు కలగజేస్తాయి, పర్మిషన్లు సునాయాసంగా ఇస్తాయి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి. ఎంతసేపు ఎవరి కింద ఉద్యోగం చేద్దామా, ఏదో పనికిమాల వ్యాపారాలు చేద్దామా కాదు. అంచేత ఏమిటంటే పరిశ్రమలు పెట్టడం వల్ల 10 మందికి పని ఇవ్వచ్చు, మన దేశానికి కూడా అభివృద్ధి తీసుకురావచ్చు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసి తద్వారా ట్యాక్సుల ద్వారా వ్యవహారం కూడా నడపచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాస్త స్కిల్స్ ఉన్న వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు, సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది చాలా అవసరం మన ఇతర దేశాలతో పోటీ పడాలంటే. కాబట్టి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. ఇక ధాన్యాధిపతి కుజుడవుతున్నాడు కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక మెట్ట పంటలు విపరీతంగా రాణిస్తాయి. పంట బలం చాలా బాగుంటుంది దానికి. నలుపు నేలలు, ఎరుపు నేలలు, అలాగే ఈ యొక్క ఇసుక నేలల్లో కూడా బాగా పంటలు పండుతాయి. ఇసుక నేలలో కొన్ని రకాల పంటలు పండిస్తుంటారు, పుచ్చకాయలు లాంటివి, రకరకాల లాంటివి విపరీతంగా పెరుగుతుంది డిమాండ్, వాటికి కూడా ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంలో నిజంగా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తే లక్షలు కోట్లు సంపాదించవచ్చు. అయితే అది నిజమా కదా మీరు ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి చూసుకోండి, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రాఫ్టింగ్ వ్యవసాయం చేసే వాళ్ళు కలవండి ఒకసారి. ఒక ఎకరం మీద సంవత్సరానికి కొన్ని వేలు కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే చాలు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఎవరి కింద పని చేయక్కర్లేదు. అలాగే తద్వారా మంచి భవిష్యత్తు ఇంకా రాను విపరీతంగా పెరుగుతుంటుంది. కాబట్టి ఏమిటంటే ఉద్యోగాలు రాలేదు, ఎంతసేపు ఉద్యోగమే కాదు, తెలివితేటలు ముఖ్యం, సంపాదించడం ముఖ్యం, దేశ ప్రగతి ముఖ్యం, మీ ప్రగతి ముఖ్యం. కాబట్టి ఏమిటంటే కనుక కుదిరితే, ఎందుకంటే మామూలు వాడు వ్యవసాయం చేయడానికి చదువుకున్నవాడు వ్యవసాయం చేయడానికి తేడా ఉంది. చదువుకున్నవాడు తెలివితేటలతో వ్యవసాయం చేస్తాడు, పనికి మాల ముందు ఊరికే కొట్టేడు, ఊరికి అనవసరమైన జల్లిందే జల్లి పిండి, జల్లిందే ఎరువు జల్లితే ఉపయోగం లేదు. ఆ భూమికి జింకు తగ్గిందా, నత్రజని తగ్గిందా, భాస్వరం తగ్గిందా, ఏం తగ్గిందో భూమి పరీక్ష చేసుకుంటే తగ్గింది ఏదో అది వేస్తే చాలు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. మన వాళ్ళు పక్కోడు కొట్టింది కొట్టేయడమే, విరగ మందులు కొట్టేయడం, విరగ ఎరువులు వేసేయడం తప్ప ఏది అవసరమో తెలుసుకుని చేసేది లేదు. ఇప్పుడు మనకి శరీరానికి జబ్బు వచ్చింది అనుకోండి, ఏ మాత్రం వేసుకోవాలి తెలుసుకుని వేసుకుంటున్నామా, అన్ని మాత్రలు వేసేసుకుంటున్నావా జబ్బు వచ్చినప్పుడల్లా, తలకాయ నొప్పికి, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, అన్నిటికీ. ఇది కూడా అంతే, దానికి ఏం కావాలో అది అందించాలి. అక్కలేని అందించాం అనుకోండి, లేనిపోయినటువంటివన్నీ కూడా దానికి పెరిగి అవన్నీ మనం తీసుకునే రోగాలు మనకు వస్తున్నాయి. ఏదేమైనా సరే చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా వ్యవసాయం మీద పడతారు. ఎందుకంటే వ్యవసాయం మీద సంపాదించేటటువంటి తెలివితేటలు ఉంటే దాంట్లో వచ్చేంత లాభం ఇంకెందులోనూ రాదు, సరిగ్గా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చేస్తే. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ఇక ఆహార నిల్వలు చేసి అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, స్కూటర్లు, బైకులు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, సోలార్ ప్లాంట్లు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఉత్పత్తులు కానీ, ఆ రంగాలు కానీ ఈ సంవత్సరం 1కి 10 రెట్లు అభివృద్ధి అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే, తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్లీగా అర్జెంటుగా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. అర్జెంటుగా ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. మీకు ఏ పని ఉండదు, చక్కగా వాడే ఛార్జింగ్ పెట్టుకుంటాడు, మీకు ఇంటికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టడం ఆలస్యం, మీరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా, లేకపోతే కనుక బ్యాంక్ రుణాలు తీసుకుని పెట్టినా నష్టం ఏమీ లేదు. మీకు విపరీతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో అసలు బళ్ళు కానీ, కార్లు కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఖాళీలు ఉండవు ఎక్కడ కూడా. అలా తయారైపోతుంది పరిస్థితి, ఇప్పటికే అలా తయారైపోయింది ఆల్రెడీ. కాబట్టి అయితే పూర్వకాలంలో పెట్రోల్ బంకులు ఎక్కడో మండలానికి 1-2 ఉండేవి, ఇప్పుడు ఊరికి 1-2 ఉన్నాయి. అయితే ఎవరైతే ముందుగా పెట్టుకున్నారో వాళ్ళు లాభపడినట్టుగానే ఇప్పుడు కూడా ఎవరైతే విద్యుత్ ప్లాంట్లు పెడతారో, లేకపోతే విద్యుత్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్ పెడతారో, ముందుగా పెడతారో వాళ్ళే ఎక్కువ లాభపడతారు. కాబట్టి పోటీ పడండి. అందుకే ప్రతిదానికి ఎవడో చేసిందే చేద్దాం, ఎవడో కిరాణా కొట్టి పెడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో కూరగాయలు కొడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో బట్టలు కొట్టి పెడితే వాడి పక్కనే పెట్టడం. ఎంతసేపు వాడి పెట్టిందే మనం పెట్టడం కాదు, కొత్తగా ఆలోచించండి, అవసరం ఉన్నది వ్యవహారం చేయండి ఈ సంవత్సరం. తద్వారా ఏంటంటే యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాటిలో ఎదురుకు వెళితే విజయం కనపడుతుంది, లాభం కనపడుతుంది, కొత్త వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి మార్పు కనపడుతోంది.
అలాగే ముఖ్యంగా సోలార్ ప్లాంట్లు అయితే ఇంకా మామూలుగా కాదు, ఇంకా విపరీతంగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇళ్ల మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి, లేదా మీకు ఖాళీ స్థలాలు ఉంటే పెట్టుకోండి, నష్టం ఏమీ లేదు. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మళ్ళీ ఆ ప్లాంట్ తీసి ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఎక్కడ పాడైపోయేది కాదు, ఏవి కాదు, రేకుల షెడ్ లాంటిది తీసి ఇంకో చోట వేసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. ఇక విద్యుత్ వాహనాల కొనుగోలుదారులు విపరీతంగా పెరుగుతారు ఈ సంవత్సరం. అర్ఘ్యాధిపతి సూర్యుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. ఈ కారణంగా ఏమిటంటే కనుక ప్రతి వస్తువుకి అది ఇదే లేదు, ఇంకా అన్ని ధరలు పెరుగుతాయి. అలాగే సినిమా రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాల మీదే పడతారు. ఇంకా మామూలు సినిమాలు తీసే ఉద్దేశాలు అందరికీ పోతాయి. ఎవరో సామాన్యంగా కొత్తగా వచ్చిన డైరెక్టర్లు రిస్క్ చేయడం ఎందుకు తప్ప మామూలు డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి, పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి, 3 4 10 స్పాట్లు తీయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప చిన్న చిన్న సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే జనాలు కూడా వాటికి అలవాటు పడతారు. అలాగే చిన్న వస్తే ఏదో ఓటీటీ చూసేయడం తప్ప థియేటర్కి వెళ్ళరు. పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్తారు, అద్భుతంగా ఉంటేనే థియేటర్కి వెళ్తారు. కాబట్టి సినిమా రంగంలో ఈ విప్లవం జరగబోతోంది. ముఖ్యంగా మన తెలుగు పరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వాళ్ళు దాంట్లో స్పీడ్ గా ఉంటారు. అంటే దాంట్లో విపరీతంగా రాణిస్తారు, ముందడుగు వేస్తారు, సక్సెస్ అవుతారు. కాబట్టి అద్భుతంగా ఉంది. ఓటీటీ కానీ, సినిమా రంగం కానీ, సీరియల్ రంగం కానీ అన్ని బాగుంటాయి. ఇక పశువుల పెంపకం ద్వారా విపరీతంగా ఆదాయం పెరగబోతుంది ఈ సంవత్సరం. పందులా, లేకపోతే మేకలా, లేకపోతే గొర్రెలా, లేకపోతే కనుక ఏమనుకోండి, ఏ పశువైనా సరే, విపరీతమైనటువంటి కోళ్ళు కానీ అన్ని కూడా బాగా వాటికి సంబంధించినటువంటి వాటి ద్వారా ఆదాయం 10 మందికి పని ఇవ్వచ్చు. మన దేశానికి కూడా అభివృద్ధి తీసుకురావచ్చు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసి తద్వారా ట్యాక్సుల ద్వారా వ్యవహారం కూడా నడపచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాస్త స్కిల్స్ ఉన్న వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు, సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది చాలా అవసరం మన ఇతర దేశాలతో పోటీ పడాలంటే. కాబట్టి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. ఇక ధాన్యాధిపతి కుజుడవుతున్నాడు కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక మెట్ట పంటలు విపరీతంగా రాణిస్తాయి. పంట బలం చాలా బాగుంటుంది దానికి. నలుపు నేలలు, ఎరుపు నేలలు, అలాగే ఈ యొక్క ఇసుక నేలల్లో కూడా బాగా పంటలు పండుతాయి. ఇసుక నేలలో కొన్ని రకాల పంటలు పండిస్తుంటారు. పుచ్చకాయలు లాంటివి, రకరకాల లాంటివి విపరీతంగా పెరుగుతుంది డిమాండ్. వాటికి కూడా ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంలో నిజంగా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తే లక్షలు కోట్లు సంపాదించవచ్చు. అయితే అది నిజమా కదా మీరు ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి చూసుకోండి, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రాఫ్టింగ్ వ్యవసాయం చేసే వాళ్ళు కలవండి ఒకసారి. 1 ఎకరం మీద సంవత్సరానికి కొన్ని వేలు, కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే చాలు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఎవరి కింద పని చేయక్కర్లేదు. అలాగే తద్వారా మంచి భవిష్యత్తు ఇంకా రాను విపరీతంగా పెరుగుతుంటుంది. కాబట్టి ఏమిటంటే ఉద్యోగాలు రాలేదు, ఎంతసేపు ఉద్యోగమే కాదు, తెలివితేటలు ముఖ్యం, సంపాదించడం ముఖ్యం, దేశ ప్రగతి ముఖ్యం, మీ ప్రగతి ముఖ్యం. కాబట్టి ఏమిటంటే కనుక కుదిరితే, ఎందుకంటే మామూలుగా వ్యవసాయం చేయడానికి, చదువుకున్నవాడు వ్యవసాయం చేయడానికి తేడా ఉంది. చదువుకున్నవాడు తెలివితేటలతో వ్యవసాయం చేస్తాడు, పనికి మాల ముందు ఊరికే కొట్టేడు, ఊరికి అనవసరమైన జల్లిందే జల్లి పిండి, జల్లిందే ఎరువు జల్లితే ఉపయోగం లేదు. ఆ భూమికి జింకు తగ్గిందా, నత్రజని తగ్గిందా, భాస్వరం తగ్గిందా, ఏం తగ్గిందో భూమి పరీక్ష చేసుకుంటే తగ్గింది ఏదో అది వేస్తే చాలు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. మన వాళ్ళు పక్కోడు కొట్టింది కొట్టేయడమే, విరగ మందులు కొట్టేయడం, విరగ ఎరువులు వేసేయడం తప్ప ఏది అవసరమో తెలుసుకుని చేసేది లేదు. ఇప్పుడు మనకి శరీరానికి జబ్బు వచ్చింది అనుకోండి, ఏ మాత్రం వేసుకోవాలి తెలుసుకుని వేసుకుంటున్నామా, అన్ని మాత్రలు వేసేసుకుంటున్నావా జబ్బు వచ్చినప్పుడల్లా, తలకాయ నొప్పికి, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, అన్నిటికీ. ఇది కూడా అంతే, దానికి ఏం కావాలో అది అందించాలి. అక్కలేని అందించాం అనుకోండి, లేనిపోయినటువంటివన్నీ కూడా దానికి పెరిగి అవన్నీ మనం తీసుకునే రోగాలు మనకు వస్తున్నాయి. ఏదేమైనా సరే చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా వ్యవసాయం మీద పడతారు. ఎందుకంటే వ్యవసాయం మీద సంపాదించేటటువంటి తెలివితేటలు ఉంటే దాంట్లో వచ్చేంత లాభం ఇంకెందులోనూ రాదు. సరిగ్గా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చేస్తే అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ఇక ఆహార నిల్వలు చేసి అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, స్కూటర్లు, బైకులు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, సోలార్ ప్లాంట్లు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఉత్పత్తులు కానీ, ఆ రంగాలు కానీ ఈ సంవత్సరం 1కి 10 రెట్లు అభివృద్ధి అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే, తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్లీగా అర్జెంటుగా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. అర్జెంటుగా ముఖ్యంగా 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. మీకు ఏ పని ఉండదు, చక్కగా వాడే ఛార్జింగ్ పెట్టుకుంటాడు, మీకు ఇంటికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టడం ఆలస్యం. మీరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా, లేకపోతే కనుక బ్యాంక్ రుణాలు తీసుకుని పెట్టినా నష్టం ఏమీ లేదు. మీకు విపరీతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో
అసలు బళ్ళు కానీ కార్లు కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఖాళీలు ఉండవు ఎక్కడ కూడా. అలా తయారైపోతుంది పరిస్థితి. ఇప్పటికే అలా తయారైపోయింది ఆల్రెడీ. కాబట్టి అయితే పూర్వకాలంలో పెట్రోల్ బంకులు ఎక్కడో మండలానికి 1-2 ఉండేవి, ఇప్పుడు ఊరికి 1-2 ఉన్నాయి. అయితే ఎవరైతే ముందుగా పెట్టుకున్నారో వాళ్ళు లాభపడినట్టుగానే ఇప్పుడు కూడా ఎవరైతే విద్యుత్ ప్లాంట్లు పెడతారో లేకపోతే విద్యుత్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్లు పెడతారో ముందుగా పెడతారో వాళ్ళే ఎక్కువ లాభపడతారు. కాబట్టి పోటీ పడండి. అంటే ప్రతిదానికి ఎవడో చేసిందే చేద్దాం, ఎవడో కిరాణా కొట్టు పెడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో కూరగాయలు కొడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో బట్టలు కొట్టు పెడితే వాడి పక్కనే పెట్టడం, ఎంతసేపు వాడి పెట్టిందే మనం పెట్టడం కాదు. కొత్తగా ఆలోచించండి, అవసరం ఉన్నది వ్యవహారం చేయండి ఈ సంవత్సరం. తద్వారా ఏంటంటే యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాటిలో ఎదురుకు వెళితే విజయం కనపడుతుంది, లాభం కనపడుతుంది, కొత్త వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ సోలార్ ప్లాంట్లు అయితే ఇంకా మామూలుగా కాదు, ఇంకా విపరీతంగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇళ్ల మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి, లేదా మీకు ఖాళీ స్థలాలు ఉంటే పెట్టుకోండి, నష్టం ఏమీ లేదు. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మళ్ళీ ఆ ప్లాంట్ తీసి ఇంకో చోట పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పాడైపోయేది కాదు, ఏవి కాదు, రేకుల షెడ్ లాంటిది తీసి ఇంకో చోట వేసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. ఇక విద్యుత్ వాహనాలు కొనుగోలుదారులు విపరీతంగా పెరుగుతారు ఈ సంవత్సరం. అర్ఘ్యాధిపతి సూర్యుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. ఈ కారణంగా ఏమిటంటే కనుక ప్రతి వస్తువుకి అది ఇదే లేదు, ఇంకా అన్ని ధరలు పెరుగుతాయి. అలాగే సినిమా రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాల మీదే పడతారు. ఇంకా మామూలు సినిమాలు తీసే ఉద్దేశాలు అందరికీ పోతాయి. ఎవరో సామాన్యంగా కొత్తగా వచ్చిన డైరెక్టర్లు రిస్క్ చేయడం ఎందుకు తప్ప మామూలు డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి, పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి, 3, 4, 10 స్పాట్లు తీయడానికి ప్రయత్నం చేస్తారో తప్ప చిన్న చిన్న సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే జనాలు కూడా వాటికి అలవాటు పడతారు. అలాగే చిన్న చిన్న వస్తే ఏదో ఓటీటీలో చూసేయడం తప్ప థియేటర్కి వెళ్ళరు. పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్తారు, అద్భుతంగా ఉంటేనే థియేటర్కి వెళ్తారు. కాబట్టి సినిమా రంగంలో ఈ విప్లవం జరగబోతోంది. ముఖ్యంగా మన తెలుగు పరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వాళ్ళు దాంట్లో స్పీడ్గా ఉంటారు. అంటే దాంట్లో విపరీతంగా రాణిస్తారు, ముందడుగు వేస్తారు, సక్సెస్ అవుతారు. కాబట్టి అద్భుతంగా ఉంది. ఓటీటీ కానీ, సినిమా రంగం కానీ, సీరియల్ రంగం కానీ అన్నీ బాగుంటాయి. ఇక పశువుల పెంపకం ద్వారా విపరీతంగా ఆదాయం పెరగబోతుంది ఈ సంవత్సరం. పందుల, లేకపోతే మేకల, లేకపోతే గొర్రెల, లేకపోతే కనుక ఏమనుకోండి, ఏ పశువైనా సరే, విపరీతమైనటువంటి కోళ్ళు కానీ అన్ని కూడా బాగా వాటికి సంబంధించినటువంటి వాటి ద్వారా ఆదాయం విపరీతంగా లభిస్తుంది. లండన్ లో 12 సంవత్సరాల దంత వైద్య నిపుణులుగా అపార అనుభవం కలిగి గత 8 సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాల్లో విశేష సేవలందిస్తున్న డాక్టర్ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక విధానాలతో నూతనంగా దానవాయిపేటలో ప్రారంభించబడిన శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ వారి ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్. మా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నందు స్పెషలిస్ట్ చే మీ యొక్క దంత సమస్యలు ఏవైనా మా వద్ద సత్వర పరిష్కారం లభించును. మా హాస్పిటల్ నందు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన పీడియాట్రిక్ డెంటల్ విభాగం కలదు. మీ అందమైన చిరునవ్వు కోసం వెంటనే సంప్రదించండి. ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా దానవాయిపేట, రాజమండ్రి. ఫోన్ 9032522422. డాక్టర్, ఇంజనీర్ కావాలన్నది మీ లక్ష్యమైతే మీ లక్ష్యానికి సరైన ఎంపిక విజన్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ, రాజమండ్రి. నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఉన్నతమైన ప్రమాణాలు మరియు క్రమశిక్షణతో కూడిన 100% సీట్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. విలాసవంతమైన ఏసీ క్లాస్ రూమ్స్ మరియు క్లాస్ రూమునకు 40 మంది విద్యార్థులు మాత్రమే. ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ అండ్ బిల్డింగ్ అప్ కాన్ఫిడెన్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ కు సెపరేట్ హాస్టల్ సదుపాయం కలదు. మాకు మరెక్కడా బ్రాంచ్లు లేవు. నీట్, జేఈఈ, ఎంసెట్ 2024 ఫలితాల్లో సంచలన మార్కులు మరియు ర్యాంకులతో రికార్డు సృష్టించిన సంస్థ విజన్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ, దానవాయిపేట, రాజమండ్రి. ఫోన్ నంబర్ 7997959697, 7396566673. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్. దంత వైద్య రంగంలో 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. అత్యంత నిపుణులైన డాక్టర్ల బృందం. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా శాశ్వత దంతములను అమర్చుట మా ప్రత్యేకత. లేజర్ ట్రీట్మెంట్, ఆర్థోడాంటిక్స్, ప్రోస్తోడాంటిక్స్, జర్కోనియా మరియు సిరామిక్ దంతములు కట్టడం. ఎలైనర్ ట్రీట్మెంట్ ద్వారా క్లిప్స్ అవసరం లేకుండా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు సరిచేయడం మా ప్రత్యేకత. ఖచ్చితమైన మరియు నాణ్యమైన దంత వైద్య సేవలకై సంప్రదించండి. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్, చల్లా అప్పారావు కాంప్లెక్స్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, రాజమండ్రి.
V-Star సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట చైతన్య సింగం శెట్టి లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులు క్యాన్సర్ సమస్యలు కిడ్నీ మరియు బ్లాడర్ వాపు క్యాన్సర్లకు లాప్రోస్కోపీ వైద్యం పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు అన్ని యూరాలజీ ఇబ్బందులకు కిడ్నీలో రాళ్లకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును డాక్టర్ లక్ష్మి సింగం శెట్టి ప్రసూతి స్త్రీల వ్యాధి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ గారు హై రిస్క్ ప్రెగ్నెన్సీ నెలసరి సమస్యలు గర్భసంచి పూత గర్భాశయ అండాశయ క్యాన్సర్లు చూడబడును సులువు కాన్పులు సిజేరియన్లు ట్యూబెక్టమీ హిస్టరెక్టమీ మయెక్టమీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీలు చేయబడును ఇన్ఫెర్టిలిటీ వైద్యం మా ప్రత్యేకత సంప్రదించండి V-Star సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కిడ్నీ సమస్యలు డయాలసిస్ కేంద్రం స్త్రీల సమస్యలు సంతాన సాఫల్య కేంద్రము రౌండ్ పార్క్ ఎదురుగా ప్రకాష్ నగర్ రాజమహేంద్రవరం ఫోన్ 0832949999 811777 ఎలా ఉంది సోఫా లేటెస్ట్ డిజైన్? అదిరిపోయింది. అందుకేగా సేమ్ సోఫా సెట్ నిన్నే మా ఇంట్లో కొన్నాం. న్యూ మోడల్స్ మీరు చూసుంటారులే. ఎందుకు తెలీదు? సేమ్ మా ఇంటికి కూడా ఇదే ఆర్డర్ పెట్టాం. అర్థమైంది. వీళ్ళందరూ రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ లో షాపింగ్ చేశారు. సోఫా సెట్స్, బెడ్స్, డైనింగ్ సెట్స్, బీరువాలు, పరుపులు, దీవాన్ కాట్స్, ఆఫీస్ ఫర్నిచర్ వందలాది మోడల్స్ హోల్సేల్ ధరలకే. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ఆంధ్రప్రదేశ్. గుంటూరు, తాడేపల్లి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి సిటీస్ లో 10 బిగ్గెస్ట్ షోరూమ్స్. మన రాజమండ్రిలో మొదటిసారిగా సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించాలని GSR స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ గా సరికొత్త భవనంలోకి మారింది. వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల గారు న్యూరాలజీ, స్ట్రోక్ స్పెషలిస్ట్, పక్షవాతము, ఫిట్స్, మైగ్రేన్, మెడనొప్పి, నడుము నొప్పి, సయాటికా, తిమ్మిర్లు, మంటలు, మెదడు వాపు, కండరాల బలహీనత, మతిమరుపు, పార్కిన్సన్ వ్యాధులకు చూడబడును. గైనకాలజీ నందు ప్రత్యేక అనుభవం కలిగిన డాక్టర్ పి రేఖ గారు లాప్రోస్కోపిక్ అండ్ గైనకాలజీ సర్జన్, ప్రెగ్నెన్సీ కేర్ మరియు డెలివరీ గర్భిణీలకు చెకప్, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండుట, లాప్రోస్కోపిక్ సర్జరీ, సంతానం లేని వారికి సంతాన సాఫల్యత కొరకు చికిత్సలు చేయబడును. గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్, ఈస్ట్ రైల్వే స్టేషన్, హుకుంపేట రోడ్, ఆదర్శ్ నగర్, రాజమహేంద్రవరం. సెల్ 6301805233 0883241223. సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మన జేసీ మాల్ లో ఉగాది మరియు రంజాన్ వేడుకలు కుటుంబమంతటికి కావాల్సిన లేటెస్ట్ ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అబ్బురపరిచే అద్భుత బహుమతులను మీ సొంతం చేసుకోండి. మునుపెన్నడూ చూడనటువంటి ట్రెండీ డిజైన్లతో మీ వేడుకలను మరింత వైభవంగా జరుపుకోండి. త్వరపడండి, ఈ రోజే పండుగ షాపింగ్ చేయండి. జేసీ మాల్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి. 4-10 స్పాట్లు తీయడానికి ప్రయత్నం చేస్తారో తప్ప చిన్న చిన్న సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే జనాలు కూడా వాటికి అలవాటు పడతారు. అలాగే చిన్న చిన్న వస్తే ఏదో ఓటీటీలో చూసేయడం తప్ప థియేటర్కి వెళ్ళరు. పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్తారు, అద్భుతంగా ఉంటేనే థియేటర్కి వెళ్తారు. కాబట్టి సినిమా రంగంలో ఈ విప్లవం జరగబోతోంది. ముఖ్యంగా మన తెలుగు పరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వాళ్ళు దాంట్లో స్పీడ్గా ఉంటారు. అంటే దాంట్లో విపరీతంగా రాణిస్తారు, ముందడుగు వేస్తారు, సక్సెస్ అవుతారు. కాబట్టి అద్భుతంగా ఉంది. ఓటీటీ కానీ, సినిమా రంగం కానీ, సీరియల్ రంగం కానీ అన్నీ బాగుంటాయి. ఇక పశువుల పెంపకం ద్వారా విపరీతంగా ఆదాయం పెరగబోతుంది ఈ సంవత్సరం. పందులా, లేకపోతే మేకలా, లేకపోతే గొర్రెలా, లేకపోతే కనుక ఏమనుకోండి, ఏ పశువైనా సరే, విపరీతమైనటువంటి కోళ్ళు కానీ అన్నీ కూడా బాగా వాటికి సంబంధించినటువంటి వాటి ద్వారా ఆదాయం విపరీతంగా లభిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి వాటి ద్వారా కూడా ఆదాయం లభించవచ్చు. కొన్ని రకాల సీక్రెట్స్ ని చెప్పకూడదు, కానీ ఏదో మనం పందులు పెంచుకునే వాళ్ళే అనుకుంటాం, కానీ వాళ్ళు సంపాదించిన సంపద ఎవరు సంపాదించడం అవన్నీ వ్యాపార రహస్యాలు. మాలాంటి వాళ్ళు ఇక్కడ చెప్పకూడదు ఇలాంటి వాటిలో. సరే, ఏదైనా కూడా దాని ద్వారా ఆదాయాలు బాగున్నాయి ఈ సంవత్సరం. ఇక ఎలక్ట్రానిక్స్, విద్యుత్కి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, రకరకాలు వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏమనుకోండి, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విద్యుత్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసే వాళ్ళ ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే వాటి ఇండస్ట్రీలు ఏమైనా పెట్టినా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే పరిశ్రమా విధానంలో చాలా మార్పులు రాబోతున్నాయి ఈ సంవత్సరం. అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రాయితీలు కావచ్చు, లేదా వాటి వల్ల అద్భువృద్ధి కానీ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక మేఘాధిపతి సూర్యుడు అవుతున్నాడు. దీనివల్ల వర్షాలు విపరీతంగా కురుస్తాయని ఇందాక చెప్పుకున్నాం. అలాగే అకాల వర్షాల వల్ల పంటలు కూడా నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో కానీ, హిందూ సముద్రంలో కానీ తుఫాన్లు విపరీతంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆ తీర ప్రాంతాల్లో ఉండేవారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక రసాధిపతి శని అవుతున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి దేశంలో ఏంటంటే భయానకమైనటువంటి ఘటనలు, వినకూడనటువంటి వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు కూడా చెప్పకూడదు, మనం ఆల్రెడీ గతంలో వినే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏదో
ఆ రకం ఘోరపరమైనటువంటి పరిస్థితులు కొంతమంది వ్యక్తులు చేసే పరిస్థితుల వల్ల మనం తట్టుకోలేని వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్నపిల్లల మీద అఘాత్యాలు లాంటివి, రకరకాల లాంటివి. కాబట్టి అవి కొంచెం ఎక్కువైపోతున్నాయి. కొంచెం వాటి విషయంలో అందరూ కూడా కఠినంగా ఉండాలి. ఇక ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి వీటి ధరలు విపరీతంగా పెరుగుతాయి ఈ సంవత్సరం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయ్యి పెరిగిపోతుంటాయి కదా. అది అలాగే ప్రజలలో కూడా దీర్ఘకాలిక రోగాలు పెరుగుతాయి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామాలు చేయండి. ఇక నూనెకి, నెయ్యికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ధర పెరుగుతుంది సాధారణంగా. అలాగే కల్తీ ఆహారం వల్ల మాత్రం విపరీతమైన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా బయట మామూలుగా వాడేటటువంటి నూనెలు పూర్తిగా మానేయండి. మీరు వాడే నూనె అంతా కూడా నూనె కాదు, అసలు అదంతా రసాయనాలే. కాబట్టి బయట నూనెలు కొనుక్కోవడం మానేయండి. చక్కగా మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్ని కూడా మీరు ఈ మధ్యకాలం మిషన్లు వస్తే ఇంట్లో ఆడుకోవచ్చు, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. ఎందుకంటే పరమ రసాయనాలన్నీ అందులో కలిపేసి మీకు నూనె కింద అమ్ముతున్నారు. నూనె కాదు అది. వాటి వల్ల ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి బయట ఖచ్చితంగా ఏ హోటల్ అయినా సరే, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా ఎక్కడైనా కొన్న నూనె వాడతారు. అదంతా రసాయనమే. మీరు బయట ఏ నూనె వస్తువు తిన్నా సరే మీకు ప్రమాదము, క్యాన్సర్ వ్యాధులు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ మానేయండి, అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్లు తినకండి. కుదిరితే ఇంట్లో చాలనమైనా తినండి, మజ్జిగానమైనా తినండి తప్ప బయటికి వెళ్ళి పంచపక్షపరాలు తినడానికి ప్రయత్నం చేయకండి, అత్యవసరం అయితే తప్ప. అత్యవసరమైన పరిస్థితి బాగోలేని వాళ్ళు ఎలాగా తప్పదు. అంతేగాని ఊరికే రోజు ఆ రకంగా వ్యవహారం మంచిది కాదు. సరదాగా అప్పుడప్పుడు ఏదో నెలకోసారో, వారానికి ఒకసారో వ్యవహారం చేయడం వేరు, రోజు బయట ఫుడ్లు తినడం వేరు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఇక నీరసాధిపతి బుధుడవుతున్నాడు. కాబట్టి పెసరకి బాగా రేటు పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది. మెడికల్ రంగం చాలా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం. మెడికల్ కాలేజీలు విపరీతంగా పెరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి వ్యవస్థ బాగుంటుంది. అలాగే మెడికల్ కాలేజీలు సీట్లు బాగా లభిస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకి. మెడికల్ షాప్స్ ద్వారా లాభాలు బాగా పొందగలుగుతారు ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెడికల్ షాపులు వ్యవహారం బాగా నడుస్తుంది కాబట్టి వ్యవహారం చేయొచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి కూడా మీకు బాగుంటుంది. ఇక చింతపండు, పంచదార, బెల్లం, బంగారం, వెండి, రాగి, పాదరసం, పెట్రోలు వీటి ధరలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆక్వా రంగం, అలాగే పౌల్ట్రీ రంగం విపరీతమైనటువంటి లాభాలు అయితే పొందుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ రకంగా నవనాయకులను ఉద్దేశించి దేశకాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఈ రకంగా ఉండబోతున్నాయి ముఖ్యమైన విషయాలు. ఇక ఈ సంవత్సరం గ్రహణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం మొత్తం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 4 గ్రహణాలు ఉన్నాయి. ఒకటేమో 2 సూర్యగ్రహణాలు ఉంటాయి, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2 సూర్యగ్రహణాలు మాత్రం మనకి కనపడవు. ఈ 2 చంద్రగ్రహణాలు మాత్రమే మనకు కనపడతాయి. అయితే ఏమేమి గ్రహణాలు కనపడతాయి మనకి అంటే కనుక, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖు సెప్టెంబర్ 2025 అంటే భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతోంది. అది రాత్రి 9 గంటలకు పట్టి 9:56 పట్టి 1:26 అర్ధరాత్రి 1:26 దాకా ఉంటుంది. ఇది మొట్టమొదటి చంద్రగ్రహణం. అయితే రెండవ చంద్రగ్రహణం ఎప్పుడంటే కనుక గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం దీని పేరు. ఇది మనకి 3వ తారీఖు మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం 3:19 పట్టి రాత్రి 6:46 దాకా ఉంటుంది. ఈ రెండే మనకి కనపడతాయి. మిగతా సూర్యగ్రహణాలు మనకు కనపడవు. ఆయా దేశాల్లో ఆ ఆచారం పాటిస్తూ పోతుంది. మనం ఇవి ఖచ్చితంగా ఆచరించాలి. ఇక ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయి? మూఢాలు ముఖ్యంగా మనకి వివాహ ముహూర్తాలకి, అనేక ముహూర్తాలకి, గృహప్రవేశ ముహూర్తాలకి చాలా ముఖ్యం. కాబట్టి మూఢాలు ఎప్పుడున్నాయంటే కనుక మొట్టమొదటిది గురు మూఢమి. ఇది మనకి 11వ తారీఖు జూన్ 2025 జ్యేష్ఠ పౌర్ణిమ బుధవారం నుండి 12వ తారీఖు జూలై 2025 ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురుమూఢమి ఏర్పడుతుంది. ఇక శుక్రమూఢమి 28వ తారీఖు నవంబర్ 2025 నుండి మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 మాఘబహుళ ద్వాదశి శనివారం వరకు కూడా మనకి శుక్రమూఢమి ఏర్పడుతోంది. ఆ సమయంలో ముహూర్తాలు ఉండవు. ఇక పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ సంవత్సరం పుష్కరాలు ఎక్కడ ఉన్నాయి అంటే కనుక 14వ తారీఖు మే 2025 నుండి 26వ తారీఖు మే 2025 వరకు కూడా ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతి నది అంటే మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కనుక బద్రీనాథ్ దగ్గర మానా అని ఉంటుంది. అక్కడ మనకి సరస్వతి నది ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మిగతా అంతా కూడా అంతర్వాహిని కాబట్టి ఎక్కడ మనకు కనపడదు.
ప్రపంచ దేశవ్యాప్తంగా. మిగతాది ఈ యొక్క త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కానీ డైరెక్ట్ గా కనపడుతుంది. కాబట్టి పుష్కరాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా కుదిరితే చారుధామ యాత్ర చేసి చివరిలో బద్రీనాథ్ వెళ్ళి పుష్కర స్నానం చేయొచ్చు. లేదా అవన్నీ తిరగలేమంటే కనుక డైరెక్ట్ గా బద్రీనాథ్ దగ్గర మాల వెళ్ళి డైరెక్ట్ పుష్కర స్నానం చేయించి సంవత్సరం. ఇక ఈ సంవత్సరం ఫలితాల గురించి ఆలోచిస్తే ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు పెట్టే ముందర నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాలు బట్టి ఈ సంవత్సరం అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలకేమో అర్ధలాభం కనపడుతోంది, అంటే మిశ్రమంగా ఉంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకేమో మనస్తాపం కనపడుతోంది. కాబట్టి మానసిక ధైర్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వరకేమో రాజపూజ్యత విపరీతంగా ఉంది. ప్రజల్లో విపరీతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి వీళ్ళకి. ఇక రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలకి గొడవలు, కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లోనూ బయట చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలకి వాహన లాభము, వస్తు లాభము, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఇక ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకి రోగ భయం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలకి గృహలాభము, ధనలాభము, వస్తులాభము కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. ఇక ఈ ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పే ముందర ముఖ్యంగా చిన్న గమనిక ఏమిటంటే కనుక ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఈ సమయంలో ఆదాయం 2, వ్యయం 7 అని చెప్పాం అనుకోండి. ఏమంటే 2 రూపాయలు సంపాదించి 7 రూపాయలు ఎలా ఖర్చు పెడతారని అనుమానం వస్తూ ఉంటుంది మీకు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు అన్నట్టయితే కనుక, ఒక 2 రూపాయలు మీరు సంపాదిస్తే మిగతా 5 రూపాయలు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతారు అని. అంటే వ్యాపారం పెడతారో, లేకపోతే ఇల్లు కడతారో, లేకపోతే కారు కొంటారో, ఈ రకంగా ఏదైనా పెట్టుబడి పెడతారని అర్థం. అంతేగాని 2 రూపాయలు సంపాదించి 7 రూపాయలు ఎలా ఖర్చు పెడతారని అనుమానం కాదు. ఇక రెండో విషయం, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. అంటే 3 మెచ్చుకొని 6 తిడతారా అండి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఉండేటటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా 3 మీరు ఎదిగితే ఆనందించే వాళ్ళు ఉంటే, మిగతా 6 మీరు ఎదిగితే ఓర్వలేని వారు, ఈర్ష్యాద్వేషంతో మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవారు, శత్రువులు ఉంటారన్నమాట. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ యొక్క మేషరాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు పేరులో మొట్టమొదటి అక్షరం చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం శ్రీ ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. మా వద్ద లివ్ ఫాస్ట్, అమెరాన్, లూమినస్ తో పాటు అన్ని రకముల ఇన్వర్టర్ బ్యాటరీలు, 2-వీలర్ మరియు 4-వీలర్ బ్యాటరీలు, సోలార్ ఇన్వర్టర్ బ్యాటరీలు హోల్సేల్ ధరలకే లభించును. మా వద్ద కొన్న బ్యాటరీలకు సర్వీస్ కూడా అందించబడును. 2-వీలర్, 4-వీలర్ వాహనాలకు బ్యాటరీ చెకప్ మా షాపు వద్ద ఉచితంగా అందించబడును. బ్యాటరీలను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు వీలుగా బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా అందించబడును. మా అడ్రస్ 4-6-44 రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా, వేమనవారి వీధి, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 9949895225 మరియు 9662719291. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను, చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ రేషియా టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
స్థానంలో గురుడు, వ్యయస్థానంలో శని, వ్యయ లాభస్థానంలోనేమో రాహువు, పంచమ షష్ఠ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అందులోనూ ఏలినాటి శని కూడా ఈ సంవత్సరం ఉంది, రాబోయింది, వచ్చింది, మొట్టమొదటి ప్రారంభమైంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉంటుందంటే కనుక ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడవలసినటువంటి అవసరం బాగా కనపడుతోంది. మధ్యస్థ ఫలితాలే కనపడుతున్నాయి. చదువు పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా కెరీర్ పరంగా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రం అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగపరంగా. అంటే ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ తిరిగి మళ్ళీ మీరు ఎదుర్కోగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి, వాటిని తెచ్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ఉద్యోగపరంగా నిలబడుతుంది. ఇక శనిస్థానం సాపేక్షంగా ఉన్న కారణం చేత ఎక్కువ శ్రమ అవసరం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా. అలాగే ఉద్యోగస్తులకి చక్కని పురోగతి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే కనపడుతున్నాయి. ఒకలాగే మీ సీనియర్స్ నుంచి కూడా మీకు మద్దతు లభించడం కానీ సపోర్ట్ కానీ దొరుకుతుందని చెప్పొచ్చు. అంతేకాదు విదేశాల్లో ఉండేవారికి కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే చాలా జాగ్రత్తగా ధన నష్టం కలగకుండా మాత్రం ప్రతి వ్యాపారస్తులు జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల అప్పులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది, అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేసినా కలిసి వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ జీవితం కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అనుబంధాలు ఏర్పడతాయని చెప్పచ్చు. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మే నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల సంతాన ప్రయత్నం అనుకూలిస్తుందని చెప్పచ్చు. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు మాత్రం మంచిది కాదు, వాటి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు తీసుకోవాల్సి వస్తే కనుక ఆలోచించి తీసుకోవాలి, అప్పులు జాగ్రత్తగా ఉండాలి. ఇక కోర్టు వ్యవహారాలు కొంచెం చికాకు కలిగించే అవకాశం కనపడుతుంది. అలాగే చాలా రకాల సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి, మీకు ఎక్కువ టైం పడుతుంది, అజాత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో కొంచెం అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి, మళ్ళీ మధ్యలో అక్టోబర్ దాటిగా బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి అందరూ తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. క్రమశిక్షణ అంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఈ సంవత్సరం. అయితే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి, వ్యాపార పరంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. వ్యవసాయదారులు కూడా వ్యవసాయపరమైనటువంటి సరైన పద్ధతులు అనుసరించకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పథకాలు కానీ రాయితీలు కానీ వ్యవసాయదారులకు ఖచ్చితంగా లభిస్తుంది. వాతావరణ మార్పు వల్ల మాత్రం పంట దెబ్బతినే అవకాశం ఉంది, జాగ్రత్త. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం వ్యవసాయదారులు పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుదిరితే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, పంట బీమా అంటారు, అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి, ఎప్పుడు తుఫాన్లు ఉన్నాయి ఏంటి అని ఒకసారి దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎల్లాడి శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఏమిటంటే కనుక రవికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 9 ఈ సంవత్సరం. మీకు కలిసి వచ్చే వారాలు మంగళవారము, ఆదివారము, సోమవారము, గురువారము బాగా కలిసి వస్తుంది. అలాగే ఏప్రిల్, ఆగస్టు, అక్టోబరు, జనవరి, మార్చి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, వో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృషభ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే లగ్న ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు సంచరిస్తాడు, లాభ దశమ స్థానంలో రాహు సంచరిస్తాడు, లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి మే వరకు చాలా అనుకూలంగా కనపడుతోంది, ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నాయి.
గురు ప్రభావం వల్ల విద్యార్థులు బాగా రాణిస్తారు, మంచి ఉత్తీర్ణత కనపడుతుంది, పరీక్షలో బాగా పాస్ అవుతారు. అలాగే కొత్త చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కనపడుతుంది. పనిలో కష్టపడవలసిన పరిస్థితి కనపడుతుంది. సంవత్సరం మధ్యలో మాత్రం పరిస్థితులు చాలా చక్కగా మెరుగుపడతాయి, అభివృద్ధి వస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి విశేషమైన అవకాశాలు లాభవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరూ కూడా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది. కొత్త పెట్టుబడులు పెడతారు, కాకపోతే పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. ఇక వ్యవసాయదారులకి సంవత్సరం సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో కానీ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కానీ వ్యవసాయదారులు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అనేక రకాల సవాళ్లు ఉన్నా కూడా వాటిని అధిగమించుకోగలుగుతారని చెప్పచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలుగుతారు ఈ సంవత్సరం. వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో జీవితంలో ఇబ్బందులన్నీ తగ్గుతాయి, ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా కూడా ఆ సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి, అనుకూలత కనపడుతుంది. అలాగే ఖర్చులు నియంత్రణ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు డబ్బులు మిగులుతాయి, పెట్టుబడులు పెట్టగలుగుతారు, స్థిరాస్తులు కలగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు ఈ సంవత్సరం. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక కోర్టు విషయంలో మాత్రం విజయాలు కనపడుతున్నాయి. న్యాయవాదుల ద్వారా కూడా మంచి వాదన వినిపించడం ద్వారా తొందరగా మీకు కేసులు తేలిపోతాయి ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. విదేశాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల ఉద్యోగ అవకాశాలు, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. కొత్తగా ఇల్లు కొనేవారందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా గృహ ప్రవేశాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా బాగుంది. చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటంటే పరిహారాలు? చంద్రుడికి, బుధుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6. కలిసి వచ్చేటటువంటి వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్, జనవరి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు కా, కీ, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి అవుతుంది చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే వ్యయ లగ్న స్థానంలో గురుడు కనపడుతున్నాడు, దశమ స్థానంలోనేమో శని కనపడుతున్నాడు. అలాగే తృతీయ, చతుర్థ స్థానంలో కేతు సంచరిస్తూ ఉంటాడు, దశమ భాగ్య స్థానంలో రాహు సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఒడిదుడుకులున్నా కూడా అన్ని రకాల సకాలంలో జరుగుతాయి. విద్యార్థులకి మే వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా కొంచెం పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నా మీరు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఏదైనా సరే గురు ప్రభావం వల్ల మాత్రం కష్టపడితే మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది బాగా. ఉద్యోగ కార్యాలయాల్లో బాగా కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది. సంవత్సరం మధ్యలో కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటాయి. అంటే ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉన్నా మళ్ళీ తిరిగి నిలబడతాయి. అలాగే యూనియన్స్ లో మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది.
కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపార పరంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాకపోతే సొంతంగా చేసుకుంటే ఎక్కువ ఎదుగుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, వాటిని బాగా అధిగమించాలి. అలాగే కుటుంబ పరంగా కూడా సంబంధ బాంధవ్యాలు చాలా బలపడతాయి. ఈ సంవత్సరం బంధుత్వాలు పెరుగుతాయి, కలహాలు తగ్గుతాయి, పెద్ద మనుషుల ద్వారా ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి, అనుకూలంగా కనపడుతుంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతకం చూపించుకోవడము లేదా డాక్టర్ల ద్వారా సరైన వైద్యం చేయించుకోవడం మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా కనపడుతోంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. ఇక ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. సమస్యలు అన్ని కొనుక్కు వస్తాయి. కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా కనపడతాయి. కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకుంటేనే మీకు డబ్బు నిలబడుతుంది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా పెట్టుబడులు బాగా రాణిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. సడన్గా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక పరమైనటువంటి ధనం సమకూరే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పెట్టుబడి పెడితే వృద్ధావడం లాంటివి. అలాగే అప్పులు తీర్చడానికి బాగా ఎక్కువ కష్టపడతారని చెప్పొచ్చు. కొత్త రుణాలు మాత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఆచితూచి వ్యవహారం చేయకపోతే వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడతారు మీరు. ఇక కోర్టు కేసులో విజయం కనపడుతోంది. అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం పర మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎక్కువ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారు. అలాగే వైద్య రంగంలో ఉండేటటువంటి వారందరికీ కూడా కొంచెం ఏకాగ్రత అవసరం. వైద్యం చేసినప్పుడు తప్పుడు ఆపరేషన్ చేసినా లేకపోతే రకరకాల వ్యవహారాలు చేసినా ఇబ్బందులు పడతారు. ఇక విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీకు ఈ సంవత్సరం. విదేశాల్లో ఉండేటటువంటి వారందరికీ గృహయోగం కనపడుతుంది. అక్కడ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది, ధనయోగం కనపడుతుంది. అలాగే ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటి పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఆగిపోయిన పనులన్నీ మీకు పూర్తవుతాయి. కాబట్టి ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుంది. ఏదైనా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, రవికి, రాహువుకి, శనికి, గురుడికి, కేతువుకి జపాలు చేయించుకోవడము, మన్య సూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారం మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలో ఏప్రిల్, మే, అక్టోబర్, ఫిబ్రవరి, ఈ యొక్క అక్టోబర్, ఫిబ్రవరి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే కనుక లాభ వ్యయ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. గీతాముల్లపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ రాజమండ్రి. గోదావరి జిల్లాల ప్రజలకు దంత వైద్య రంగంలో గీతాముల్లపూడి అంటే ఒక నమ్మకం, ఒక ఆత్మీయ బంధం. లేజర్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్స్, ఆర్థోడాంటిక్స్, ప్రోస్టోడాంటిక్స్, జిర్కోనియా మరియు సిరామిక్ పళ్ళు కట్టడం మా ప్రత్యేకత. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, పోలీసు శాఖ వారికి ఆరోగ్య భద్రతా స్కీమ్, ఎక్సైజ్ శాఖ వారికి ఆరోగ్య సహాయత స్కీమ్ ద్వారా నగదు రహిత చికిత్సలు చేయబడును. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఓఎన్జీసీ, సిటిఆర్ఐ ఉద్యోగస్తులకు రియంబర్స్మెంట్ సదుపాయం కలదు. నమ్మకమైన మరియు నాణ్యమైన దంత వైద్య సేవలకై సంప్రదించండి. గీతాముల్లపూడి ఇంటర్నేషనల్ దంత వైద్యశాల, చల్లా అప్పారావు కాంప్లెక్స్, కోటిపల్లి బస్టాండ్, రాజమండ్రి.
కరికులం, తాళ్లూరు, గండేపల్లి మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్. సెల్ 9968330304 9966233304. భాను తేజాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ గౌస్ బేగ్ డిఎన్బి ఆర్థో, FIGR కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం హరిభాను తెరెసా DA, DNB ఎమర్జెన్సీ ట్రామా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్నది. మా హాస్పిటల్ నందు అత్యధునాతనమైన ఆపరేషన్ థియేటర్ మరియు ICU, విశాలవంతమైన 50 పడకల హాస్పిటల్, ల్యాబ్ మరియు ఎక్స్రే 24 గంటలు అందుబాటులో. ఫార్మసీ, ఆర్థోపెడిక్ విభాగంలో నడుము నొప్పి, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస సర్జరీలు, తుంటి మార్పిడి, న్యూరాలజీ విభాగంలో స్ట్రోక్, పక్షవాతము, ఫిట్స్, మతిమరుపు, గైనకాలజీ విభాగంలో స్త్రీ సంబంధిత వ్యాధులు, జనరల్ మెడిసిన్ విభాగంలో షుగర్, BP, గ్యాస్ట్రిక్ సమస్యలు, విష జ్వరాలు, గుండెపోటు, జనరల్ సర్జరీ విభాగంలో 24 గంటలు కడుపు నొప్పి, హెర్నియా, థైరాయిడ్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, ఇన్ పేషెంట్ విభాగం ద్వారా యాక్సిడెంట్ కేసులు, పురుగుల మందు తాగిన వారికి తేలు, పాము కాటుకు చికిత్సలు, అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. అంబులెన్స్ సౌకర్యం కలదు. భాను తేజాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైపాస్ రోడ్, DMH పబ్లిక్ స్కూల్ ఎదురుగా, అన్నపూర్ణమ్మపేట, రాజమండ్రి. సెల్ 8919909790. సువిశాల స్వర్ణ పట్టు ప్రపంచం మన కోటగుమ్మం రాజమహేంద్రవరంలో కాంచీపురం గౌరీ సిల్క్స్ శుభారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్. 3 పట్టు శారీస్ కేవలం 10,000కే, 3 మోనాలిసా షిఫాన్ శారీస్ 500 రూపాయలు, 3 రసగుల్లా కాటన్ శారీస్ 999 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ శారీస్ 1000 రూపాయలు, 3 కంచి పట్టు శారీస్ 5,000 రూపాయలు, డిజిటల్ పట్టు శారీస్ 3,500 రూపాయలు 50% డిస్కౌంట్. మోనాల్ సిల్క్ శారీస్ 800 రూపాయలు 50% డిస్కౌంట్. 2,500 రూపాయల మంగళగిరి పట్టు శారీస్ 1,500 రూపాయలు. ప్రారంభోత్సవ వేళ మరెన్నో అద్భుతమైన ఆఫర్లతో కాంచీపురం గౌరీ సిల్క్స్ వాగ్దానం. ఎవ్వరూ ఎక్కడా ఇవ్వని అతి తక్కువ ధరలు. విచ్చేయండి కాంచీపురం గౌరీ సిల్క్స్, శివుడి బొమ్మ ఎదురుగా, కోటగుమ్మం, రాజమహేంద్రవరం. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచ్చు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. ముఖ్య గమనిక: మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్ ది చెన్నై షాపింగ్ మాల్ లో ఉగాది రంజాన్ వేడుకలు. ఈ పండుగల సీజన్ కే నిత్య నూతన ఫ్యాషన్ వస్త్రాలను అతి తక్కువ ధరలకే అందించడంతో పాటు 1000 రూపాయల పైబడి కొనుగోలుపై వెట్ గ్రైండర్లు, 3 జార్ మిక్సీలు, కూలర్లు, సఫారీ సూట్ కేసులు, స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ డ్రమ్ములు, కాపర్ బాటమ్ కుక్వేర్ సెట్ల లాంటి ఎన్నెన్నో విలువైన బహుమతులు అందిస్తోంది మన చెన్నై షాపింగ్ మాల్. త్వరపడండి, ఈ రోజే మీ పండుగ షాపింగ్ ని ది చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. ది చెన్నై షాపింగ్ మాల్, RTC కాంప్లెక్స్, రాజమండ్రి. అలాగే కళాకారులకి విశేషంగా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, అక్కడ తానాకి సంబంధించిన వాటిలో కానీ అనేక రకాల వాటిలో రివార్డులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. ఇక డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు బాగా వస్తాయి, పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ సంవత్సరం. అంచేత చాలా అనుకూలంగా కనపడుతుంది. ఇక వ్యవసాయదారులకి అనుకూలంగా కనపడుతోంది. ఎరుపు రంగుకు సంబంధించినటువంటి నేలల్లో పంటలు పండించే వారికి, ఎరుపు రంగు అంటే మిరపకాయ లాంటి పంటలు పండించే వారికి ఎక్కువ అనుకూలతలు, అవకాశాలు, లాభాలు ఉన్నాయి. అయితే 2 పంటలకి దిగుబడులు బాగుంటాయి ఈ సంవత్సరం, కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా రైతులకు చక్కని మద్దతు లభిస్తుంది, బాగుంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం, కుటుంబంతో కలిపి ఆనందంగా గడపడంతో పాటుగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పిల్లలకి ఎవరైనా యొక్క పెళ్లిళ్ళు అవ్వకపోయినా, సంతానాలు కాకపోయినా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం విశేషంగా IVF ట్రీట్మెంట్లు చేయించిన వాళ్ళకి విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల్లో కూడా చదువుకు సంబంధించి కానీ బ్రహ్మాండమైన పురోగతి కనపడుతోంది. పిల్లల ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఈ సంవత్సరం. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే వివాహాలు అవుతాయి ఈ సంవత్సరం. ప్రేమికులకు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇంట్లో ఒప్పుకోవడం కానీ జరుగుతుంది.
అలాగే వైవాహిక జీవితంలో ఆనందదాయకము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత, విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా విడిపోయినటువంటి బంధువులు కలుస్తారు. ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం చేసుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కని సక్సెస్ కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే రుణాలు చాలా శాతం తీరుస్తారు. అలాగే కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి, కోర్టు విజయాలు కనపడుతున్నాయి. అలాగే కొన్ని రకాల వాయిదాలు మీకు అనుకూలమైన వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని రకాల ఇరుక్కునే కేసులు ఉంటే వాయిదాలు పడతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రయాణాల్లో జాగ్రత్త, ఎందుకంటే కాళ్ళు విరగడం, సర్జరీలు జరిగే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడా, లేకపోతే వాటర్లోనా, లేకపోతే స్పీడ్గా వాహనాలు నడిపేటప్పుడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు నుంచి బొడ్డు దాకా ఉండేటటువంటి సమస్యలు కూడా ఎక్కువ ఎదురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశాల ప్రయాణాలు చేసేవారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి చాలా బాగుంది. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి బాగుంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభించేస్తే వారికి తొందరగా ఇల్లు పూర్తవుతాయి. వాహన యోగం కనపడుతుంది. నూతన వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాల్లో మార్పులు కానీ అనుకూలిస్తుంది. చాలా అనుకూలత కనపడుతుంది. అయితే వాహన ప్రయాణాలు ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీకు గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి, కుజుడికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య, అదృష్ట సంఖ్య 2 ఈ సంవత్సరం. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, అలాగే శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు సెప్టెంబరు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజపూజ్యం 3, అవమానం 6గా కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే దశమ లాభస్థానంలో గురుడు కనపడుతున్నాడు. అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు. లగ్న ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక అన్ని రంగాలలోనూ కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాబట్టి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షల్లో స్వల్ప విజయాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప చదువుల కోసం, విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఇదే మీకు మంచి సమయం. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది, ప్రశంసలు లభిస్తాయి, బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేయడం, జాగ్రత్తగా ఉండండి. అలాగే తోటి ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక వ్యాపారస్తులందరూ కూడా మంచి వ్యాపార అనుకూలతలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు మాత్రం నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మిశ్రమంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంచెం దిగుబడి తగ్గే అవకాశం కనపడుతోంది. అయితే ప్రభుత్వపరమైనటువంటి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే కుటుంబ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కాకపోతే ఎవరో ఒకళ్ళు మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరదృష్టి, నరఘోష బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ కలుసుకుంటారు. కుటుంబ మధ్య గొడవలు జరిగినా మళ్ళీ తక్కువ సమయంలో కలుస్తారు. కాబట్టి కంగారు ఏం పడక్కర్లేదు. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న విద్వేషాలు, క్లేశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం, మాట జారడం మంచిది కాదు. ప్రేమికులకు మాత్రం అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. కాకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంట్లో సమస్యలు కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం స్వల్ప అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. కొంచెం దేవతాపరమైన బలం, గ్రహ బలం మీకు అవసరం. ఒకసారి జాతకం చూపించుకుంటే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రయత్నం చేయండి, మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య
గొడవలు తగ్గుతాయి, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది, కాకపోతే ఖర్చులు విపరీతంగా ఉన్న వల్ల డబ్బులు కనపడవు మీకు అంతే. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు, కొత్త వాహనాలు కొంటారు, నూతనపరమైనటువంటి వేరే గృహాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. పెట్టే పెట్టుబడుల వల్ల వృద్ధి కనపడుతుంది. రుణాలు తీసుకుని కూడా మంచి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే కొంచెం వడ్డీ రేటు తక్కువ వాటిని చూసుకుని వ్యవహారం చేసుకుని కంగారు మాత్రం పడిపోకండి. కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే ఏది తేలకుండా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. అలసట బాగా కనపడుతుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం వ్యాయామాలు చేయాలి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే కనుక శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ రీత్యా కానీ వ్యవహారాల రీత్యా కానీ విదేశాల్లో బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. విదేశాల ప్రయాణాలు చేసే వరకు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనేవారికి, కట్టేవారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే రుణాలు బాగా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వరకు కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ప్రయాణాల వల్ల మాత్రం ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము, మంగళవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెల ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెల మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో, పా. లండన్లో 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి గత 8 సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాల్లో విశేష సేవలందిస్తున్న డాక్టర్ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దానవాయిపేటలో నూతనంగా ప్రారంభించబడిన సూపర్ స్పెషాలిటీ ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ వారిచే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా, దానవాయిపేట, రాజమండ్రి. ఫోన్ 9032522422. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా సంతాన యోగ్యత కనపడుతోంది. స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఈ సంవత్సరం సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పాలసీలు కడతారు, ఇన్సూరెన్సులు కడతారు. అలాగే చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు ఈ సంవత్సరం. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. అలాగే భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా మంచి వాళ్ళ యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అయితే అప్పులు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకున్నా కూడా వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయాలు కనపడుతున్నాయి. మీ వాదన బలంగా వినిపిస్తారు ఈ సంవత్సరం, తద్వారా విజయం పొందుతారు. అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం అంతంత మాత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే జీవన విధానం కానీ, అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కానీ, ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కానీ, మానసికపరమైనటువంటి ఒత్తిడి, అలజడి రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కనపడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం అనుకూలంగా కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. విదేశీ వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎక్కువ కొనసాగుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రలు చేసేవారు కూడా అనుకూలంగా కనపడుతోంది. కొత్త ప్రదేశాలు సందర్శించాలనుకునే వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ప్రయాణాలు చేయించుకోవచ్చు. ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకునే వారికి మంచి సమయంగా కనపడుతోంది. కొత్త ఇల్లు మారే వాళ్ళకి అంటే ఇల్లు మారడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి. వాహనాలు మారుస్తారు ఈ సంవత్సరం. ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రంగాలలో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టండి. డబ్బులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం మీరు చిన్న పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రవికి, కుజుడికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్య 5. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా స్వాతి నక్షత్రం అవుతుంది. కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే అష్టమ భాగ్యస్థానంలోనేమో గురుడు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలోనేమో శని సంచరిస్తున్నాడు, షష్టమ పంచమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు, లాభ వ్యయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఈ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి విజయం సాధించుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ముఖ్యంగా విద్యార్థికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మీ కోరిక నెరవేరుతుంది ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం ఇది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. పంట లాభాలు పెరుగుతాయి, ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రేమికులకి వివాహాలు జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలు సెటిల్ అవ్వడం కానీ, పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ, పిల్లలకి సంతానం కలగడం కానీ, పిల్లలకి వివాహాలు కుదరడం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు కాదు. పిల్లల నుంచి శుభవార్తలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే పిల్లల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని ఈ సంవత్సరం అధిగమించే అవకాశం కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితం అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం వివాహాలు అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. అలాగే ఆదాయాలు పెరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు లాభిస్తాయి, అప్పులు తీరుస్తారు. కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారు మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఏదైనా పరిశ్రమల కోసం రుణాలు తీసుకుంటే పర్వాలేదు. వృధా ఖర్చుల కోసం లేదా లగ్జరీ కోసం అప్పులు చేస్తే ఇబ్బందులు పడతారు. అయితే రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి, ఏం కంగారు పడక్కర్లేదు. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలత కనపడుతోంది. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కనపడుతోంది. వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే కొన్ని విషయాల మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతో వాదన వల్ల ఇబ్బందులు, అలాగే నమ్మక ద్రోహాలు, అలాగే ఇష్టమైన వాళ్ళ దూరం అవ్వడాలు ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేయించుకుంటే మీకు బాగుంటుంది. ముఖ్యంగా రవికి, శుక్రుడికి, రాహుకి, కేతువుకి, కుజుడికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 6. మీకు కలిసి వచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలు ఆగస్టు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు.
అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా కనపడుతోంది. ఇంకా గోచారగతులు చూసుకున్నట్లయితే సప్తమ అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, పంచమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు, లాభ దశమ స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మిశ్రమ విద్యార్థులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే కొంతమంది విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా మీకు ఏంటంటే ఏకాగ్రత లోపించడం వల్ల, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల, చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి సవాళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం అంటే కనుక ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వాతావరణం కనపడుతుంది. తోటి ఉద్యోగస్తులతో వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పని పట్ల శ్రద్ధ పెట్టండి. ఓర్పు సహనంతో ఉద్యోగ కార్యాలయాల్లో వ్యవహరించండి. దానివల్ల మీకు ఉద్యోగాలు పోకుండా ఉంటాయి ఈ సంవత్సరం. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. లాభాలు బాగా పెరుగుతాయి. నూతన పరిశ్రమలు పెట్టే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న పంట నష్టాలు కనపడినా రెండవ పంట లాభాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళా తిరిగి కలుస్తారు. అయితే ఈ సంవత్సరం మాట జారడం కానీ నోరు జారడం కానీ మంచిది కాదు. ప్రతి పనియందు ఓపికగా శ్రద్ధగా వేచి చూడడం మంచిది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి. కొత్త కొత్త సంబంధాలు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే రుణాలు తీర్చడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. మీకు చాలా రుణాలు తీర్చగలుగుతారు. అయితే కొత్త రుణాలు చేసేటప్పుడు అవసరమైన రుణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి మీకు. అలాగే మంచి సలహాలు సంప్రదింపులు చేయడం వల్ల జీవితంలో మార్పులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మీకు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం. ఇల్లు కొనాలనుకునే వారికి, గృహాలు కొనాలనుకునే వారికి, కట్టాలనుకునే వారికి అనుకూలతలు, భూములు కొనాలనుకునే వారికి చాలా మంచి అనుకూలత కనపడుతుంది ఈ సంవత్సరం. కొత్తగా వాహనాలు కొనే వారికి ఈ సంవత్సరం, మార్పులు చేసే వారికి, ఎక్స్చేంజ్ చేసే వారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త, వ్యసన పనులు జాగ్రత్త. ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా శనికి, బుద్ధుడికి, రాహువుకి, కుజుడికి, రవికి, గురుడికి కూడా జపాలు చేయించుకోవడము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నంబరు 9 ఈ సంవత్సరం. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, జూన్, జనవరి ఈ 3 నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ధనుసు రాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే ఈ అక్షరాల కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి.
మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 5గా కనపడుతోంది. అయితే గత గ్రహగతులు చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు, షష్టమ సప్తమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ తృతీయ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు, దశమ భాగ్య స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కూడా విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి మంచి విజయాలు లభించే అవకాశం కనపడుతోంది. మెడికల్ కానీ, సైన్స్ కానీ, మేనేజ్మెంట్ కోర్సులు కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, వాటిలో ప్రావీణ్యత బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే మీరు చేసే అధ్యయనాలు కానీ, ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ అవుతాయి. అలాగే విద్యార్థులకి బాగా చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. కాకపోతే డిస్టర్బెన్స్లు బాగా ఉన్నాయి కాబట్టి చెడు స్నేహితుల్ని వాళ్ళు దూరంగా పెట్టుకోండి, సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోండి. ఇక ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ సంవత్సరం కొంచెం కెరీర్ పరంగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి పర్వాలేదు, ప్రయత్నం చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరం మీకు ప్రణాళికాబద్ధపరమైనటువంటి ఆలోచనల ద్వారా కానీ, సరైన ప్రణాళికల మాత్రం లాభాలు కనపడుతున్నాయి. ఎవరైతే కన్ఫ్యూజ్ తోటి లేకపోతే కంగారు నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. చేసే పని యందు ఏకాగ్రత ముఖ్యము. ఇక వ్యవసాయదారులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కానీ, చీడల వల్ల కానీ వాటి వల్ల కొంచెం పంట నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వీటి విషయంలో కూర్చొని చర్చించుకుని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంది, కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే సంతోషమైన శుభవార్తలు వింటారు, శుభకార్యాలు పాల్గొంటారు, సంతానపరంగా శుభవార్తలు వింటారు. పిల్లల చదువుకి సంబంధించి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి. కుదరని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది, సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం లాభాలు ఉన్నా కూడా కొంచెం ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి, ఆకస్మిక ఖర్చులు కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడము, ఇంట్లో వెచ్చాలకి సంబంధించో, ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల ఖర్చులు ఉన్నాయి, ప్రయాణాల వల్ల కూడా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. రుణాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. అయితే తీసుకున్నటువంటి రుణాలు ఇండస్ట్రీలకో లేకపోతే గృహాలకో ముఖ్యమైన వాటికో వినియోగించండి తప్ప దుబారా కోసం అప్పులు చేస్తే నష్టపోతారు, జాగ్రత్త. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓపికతోటి వ్యవహరించడం వల్ల కోర్టు విజయాలు కనపడుతున్నాయి కాబట్టి కంగారు పడిపోకండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. గ్యాస్ ట్రబుల్స్, కడుపు నొప్పులు, జ్వరం, మలేరియా, అగ్నిభయం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి పొయ్యిల దగ్గర అయితే కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎముకలు పెరగడం లాంటివి, స్పాండిలైటిస్ సమస్యలు కానీ, నడు నొప్పులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం వేడి చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకోండి. లండన్ లో 12 సంవత్సరాల దంత వైద్య నిపుణులుగా అపార అనుభవం కలిగి గత 8 సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాల్లో విశేష సేవలందిస్తున్న డాక్టర్ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక విధానాలతో నూతనంగా దానవాయిపేటలో ప్రారంభించబడిన శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ వారి ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ మా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నందు స్పెషలిస్ట్ చే మీ యొక్క దంత సమస్యలు ఏవైనా మా వద్ద సత్వర పరిష్కారం లభించును. మా హాస్పిటల్ నందు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన పిడియాట్రిక్ డెంటల్ విభాగం కలదు. మీ అందమైన చిరునవ్వు కోసం వెంటనే సంప్రదించండి. ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా దానవాయిపేట, రాజమండ్రి. ఫోన్ 9032522422. డాక్టర్, ఇంజనీర్ కావాలన్నది మీ లక్ష్యమైతే మీ లక్ష్యానికి సరైన ఎంపిక విజన్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ, రాజమండ్రి. నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఉన్నతమైన ప్రమాణాలు మరియు క్రమశిక్షణతో కూడిన 100% సీట్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, విలాసవంతమైన ఏసీ క్లాస్ రూమ్స్ మరియు క్లాస్ రూమునకు 40 మంది విద్యార్థులు మాత్రమే. ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ అండ్ బిల్డింగ్ అప్ కాన్ఫిడెన్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ కు సెపరేట్ హాస్టల్ సదుపాయం కలదు. మాకు మరెక్కడా బ్రాంచ్లు లేవు. నీట్ జేఈఈ ఎంసెట్ 2024 ఫలితాల్లో సంచలన మార్కులు మరియు ర్యాంకులతో రికార్డు సృష్టించిన సంస్థ విజన్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ, దానవాయిపేట, రాజమండ్రి. ఫోన్ నంబర్ 7997959697 7396566673. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యంత నిపుణులైన డాక్టర్ల బృందం. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా శాశ్వత దంతములను అమర్చుట మా ప్రత్యేకత. లేజర్ ట్రీట్మెంట్, ఆర్థోడాంటిక్స్, ప్రోస్తోడాంటిక్స్, జర్కోనియా మరియు సిరామిక్ దంతములు కట్టడం. ఎలైనర్ ట్రీట్మెంట్ ద్వారా క్లిప్స్ అవసరం లేకుండా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు సరిచేయడం మా ప్రత్యేకత. ఖచ్చితమైన మరియు నాణ్యమైన దంత వైద్య సేవలకై సంప్రదించండి. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్, చల్లా అప్పారావు కాంప్లెక్స్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, రాజమండ్రి. V-Star సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వెంకట చైతన్య సింగం శెట్టి, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులు, క్యాన్సర్ సమస్యలు, కిడ్నీ మరియు బ్లాడర్ వాపు క్యాన్సర్లకు లాప్రోస్కోపీ వైద్యం. పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు, అన్ని యూరాలజీ ఇబ్బందులకు, కిడ్నీలో రాళ్లకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ లక్ష్మి సింగం శెట్టి, ప్రసూతి, స్త్రీల వ్యాధి మరియు సంతాన సాఫల్య నిపుణులు. డాక్టర్ గారు హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నెలసరి సమస్యలు, గర్భసంచి పూత, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు చూడబడును. సులువు కాన్పులు, సిజేరియన్లు, ట్యూబెక్టమీ, హిస్టరెక్టమీ, మయెక్టమీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీలు చేయబడును. ఇన్ఫెర్టిలిటీ వైద్యం మా ప్రత్యేకత. సంప్రదించండి V-Star సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. కిడ్నీ సమస్యలు, డయాలసిస్ కేంద్రం, స్త్రీల సమస్యలు, సంతాన సాఫల్య కేంద్రము. రౌండ్ పార్క్ ఎదురుగా, ప్రకాష్ నగర్, రాజమహేంద్రవరం. ఫోన్ 0832949999 811777 ఎలా ఉంది సోఫా? లేటెస్ట్ డిజైన్ అదిరిపోయింది. అందుకేగా సేమ్ సోఫా సెట్ నిన్నే మా ఇంట్లో కొన్నాం. న్యూ మోడల్స్ మీరు చూసుంటారులే. ఎందుకు తెలీదు? సేమ్ మా ఇంటికి కూడా ఇదే ఆర్డర్ పెట్టాం. అర్థమైంది. వీళ్ళందరూ రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ లో షాపింగ్ చేశారు. సోఫా సెట్స్, బెడ్స్, డైనింగ్ సెట్స్, బీరువాలు, పరుపులు, దీవాన్ కాట్స్, ఆఫీస్ ఫర్నిచర్, వందలాది మోడల్స్ హోల్సేల్ ధరలకే. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్, ఆంధ్రప్రదేశ్. గుంటూరు, తాడేపల్లి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి సిటీస్ లో 10 బిగ్గెస్ట్ షోరూమ్స్. మన రాజమండ్రిలో మొదటిసారిగా సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించాలని GSR స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ గా సరికొత్త భవనంలోకి మారింది. వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల గారు న్యూరాలజీ, స్ట్రోక్ స్పెషలిస్ట్, పక్షవాతము, ఫిట్స్, మైగ్రేన్, మెడనొప్పి, నడుము నొప్పి, సయాటికా, తిమ్మిర్లు, మంటలు, మెదడు వాపు, కండరాల బలహీనత, మతిమరుపు, పార్కిన్సన్ వ్యాధులకు చూడబడును. గైనకాలజీ నందు ప్రత్యేక అనుభవం కలిగిన డాక్టర్ పి రేఖ గారు లాప్రోస్కోపిక్ అండ్ గైనకాలజీ సర్జన్. ప్రెగ్నెన్సీ కేర్ మరియు డెలివరీ, గర్భిణీలకు చెకప్, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండుట, లాప్రోస్కోపిక్ సర్జరీ, సంతానం లేని వారికి సంతాన సాఫల్యత కొరకు చికిత్సలు చేయబడును. గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్, ఈస్ట్ రైల్వే స్టేషన్, హుకుంపేట రోడ్, ఆదర్శ్ నగర్, రాజమహేంద్రవరం. సెల్ 6301805233 0883241223. సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మన జేసీ మాల్ లో ఉగాది మరియు రంజాన్ వేడుకలు. కుటుంబమంతటికి కావాల్సిన లేటెస్ట్ ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అబ్బురపరిచే అద్భుత బహుమతులను మీ సొంతం చేసుకోండి. మునుపెన్నడూ చూడనటువంటి ట్రెండీ డిజైన్లతో మీ వేడుకలను మరింత వైభవంగా జరుపుకోండి. త్వరపడండి, ఈ రోజే పండుగ షాపింగ్ చేయండి. జేసీ మాల్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి. లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము, నవగ్రహ హోమం చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబరు 3. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి నెలలు మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. అలాగే పేరు బట్టి చూసుకునేవారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గీ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వారందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా కనపడుతోంది. ఇక
ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, పంచమ షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్య అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక విద్యార్థులకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం బాగా కనపడుతుంది. కొత్త చదువుల పట్ల, పోటీ పరీక్షల పట్ల మంచి విజయాలు అయితే పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మంచి వృద్ధి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, కోరుకున్న చోట్లకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ సంవత్సరం సునాయాసంగా అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయొచ్చు. వ్యాపార పరంగా మాత్రం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కోపతాప ఆవేశాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం ఆర్థిక నష్టం కనపడుతుంది. వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అయితే మంచి ప్రయోజనాలు కలిగే పెట్టుబడులు మాత్రం పెడతారు. ఈ సంవత్సరం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఆదాయ మార్గం పెంచుకునే అవకాశం కనపడుతోంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. పార్ట్ టైం బిజినెస్లు, పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే కొంత ఆర్థికంగా మధ్యలో ఇబ్బందులు కలిగినా, కుటుంబం వల్ల ఖర్చులు పెరిగినా, సంపాదన పెరగడం వల్ల ఆ లోటు తీరుతుంది. మీకు కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విడిపోయిన బంధువులు కలుస్తారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహారాన్ని, అంటే సమయానికి టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి, మీకు జాగ్రత్తగా ఉండండి. అయితే విదేశాలు వెళ్ళాలనే వారికి ఈ సంవత్సరం మళ్ళా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇక అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి. ఈ సంవత్సరం కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి కోర్టులో విజయాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. కాకపోతే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పనులకి ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నమ్మక ద్రోహాలు, మోసాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ సంవత్సరం రవికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి, గురుడికి జపాలు చేయించుకోవడము, అలాగే రుద్రహోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈ సంవత్సరం 8. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా కుంభరాశిలోకి వస్తారు. కాబట్టి కుంభరాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేర్లో మొట్టమొదటి అక్షరం గు, గే, గో, సా, షి, షు, సే, సో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కుంభరాశి అవుతుంది. అయితే మీకు ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే రాజపూజ్యం 7, అవమానం 5గా కనపడుతోంది. ఆదాయం 8, వ్యయం 14గా కనపడుతోంది. ఇక గోచార గ్రహగతులు చూసుకుంటే ద్వితీయ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. లగ్న ద్వితీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే చతుర్థ పంచమ స్థానంలోనేమో గురువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా ఏలి నాటి శని కూడా ఇంకా మీకు ఈ సంవత్సరం కూడా, రాబోయే సంవత్సరం కూడా ఉండబోతోంది, చివరికి వచ్చింది. అయితే ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక విద్యార్థులకు ముఖ్యంగా జనవరి నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. అప్పటిదాకా కూడా సాధారణంగా ఉంది. మే నెల నుంచి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా కొంచెం ఒడిదుడుకులు, పోటీ పరీక్షలు అనుకున్నంత మార్కులు రాకపోవడము, అనుకున్నంత విజయాలు లేకపోవడము కనపడుతోంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అయితే విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రం సమకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయండి విదేశాలు వెళ్ళాలనుకునే విద్యార్థులు. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు, శుభవార్తలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు ఉద్యోగ పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి, ప్రమోషన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాల కోసం, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైతే కొత్త
ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక వాటి యందు చక్కగా మీరు విజయం పొందగలుగుతారు. అలాగే రాహు లగ్నస్థానంలో ఉండడం వల్ల మాత్రం కొంచెం గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకండి. ఈ సంవత్సరం గత ఏడాది కన్నా అనుకూలమైన వాతావరణాలే కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీకు ఏదైనా పెట్టుబడి పెడితే వృద్ధి అవుతుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, గృహాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల, బుధుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఏదైనా సరే గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే కెరీర్లో కూడా ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబంలో ఉండే ఒడిదుడుకులు తగ్గుతాయి, వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి, విడిపోయిన బంధువులు కలుస్తారు, కుటుంబంలో ఉండే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెడతారు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే శస్త్రచికిత్సలు సక్సెస్ అవుతాయి. ఈ సంవత్సరం మీకు ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా మార్పులు వైద్యుని మార్చడం వల్ల కానీ, వైద్య విధానం మార్చడం వల్ల కానీ దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి మీకు. అయితే బయట ఆహారాలు మాత్రం తినడం మానేయడం మంచిది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం మంచిది. యోగా, ధ్యానము, వ్యాయామం ఇలాంటివి చేసుకుంటే మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం తొందరగా సెట్ అవుతుంది మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు, ప్రేమ వివాహాల్లో అనుకూలతలు, విడిపోయిన భార్యాభర్తలు కలవడాలు, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తగ్గడాలు, కుటుంబ కలహాలు తగ్గడాలు, విదేశీ ప్రయత్నాల్లో మంచి అవకాశాలు, ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు, అలాగే పెట్టుబడులు పెడితే వృద్ధవడాలు, కొత్త ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కోర్టుల్లో విజయం పొందే అవకాశాలతో పాటుగా నూతన వాహనాలు మార్చే అవకాశాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా శుభకార్యాలు, శుభపరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు నరదృష్టి, నరకోశ బాగా పెరగడము, శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, విపరీతమైన ఖర్చులు, రుణవాదులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా రవికి, బుద్ధుడికి, రాహుకి, కేతువుకి, గురుడికి జపాలు చేయించుకోవడము, గణపతి హోమము, సుదర్శన హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ 5. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, అక్టోబర్, జనవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సింది. శ్రీ ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మా వద్ద లివ్ ఫాస్ట్, అమెరాన్, లూమినస్ తో పాటు అన్ని రకముల ఇన్వర్టర్ బ్యాటరీలు, 2-వీలర్ మరియు 4-వీలర్ బ్యాటరీలు, సోలార్ ఇన్వర్టర్ బ్యాటరీలు హోల్సేల్ ధరలకే లభించును. మా వద్ద కొన్న బ్యాటరీలకు సర్వీస్ కూడా అందించబడును. 2-వీలర్, 4-వీలర్ వాహనాలకు బ్యాటరీ చెకప్ మా షాపు వద్ద ఉచితంగా అందించబడును. బ్యాటరీలను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు వీలుగా బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా అందించబడును. మా అడ్రస్ 4-6-44 రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా, వేమనవారి వీధి, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 9949895225 మరియు 9662719291. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను, చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ రేషియా టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కలిసి వస్తుంది, పెట్టుబడులు సమకూరుతాయి, రుణాలు సమకూరుతాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చెందకపోవడం వల్ల కానీ, లేదా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం వల్ల కానీ, చీడల వల్ల కానీ స్వల్ప నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పథకాలు కానీ, రాయితీలు కానీ మీకు బాగా ఉపయోగపడతాయి, ప్రయత్నం చేసుకోవచ్చు.
అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడడం, కుటుంబ వివాదాలు పరిష్కారం అవడం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవడము, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవడం